గురు ప్రసాదం అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సందేశాన్ని ఒక 2 నిమిషాల్లో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జై శ్రీరామ్. అలా గురువుగారు మీ అందరినీ కూడా చాలా విశేషంగా, ఇంతకుముందు పూర్వం ఏది పలకరించినా కూడా వేరే పదం వస్తుంది. ఇలాంటి మహనీయులంతా కూడా ప్రతి ప్రారంభానికి ముందు ఏవో శ్లోకాలు మాలాగా శ్లోకాలు కాకుండా అందరి నోట రామనామం పలకాలని వారు ఉపదేశం చేశారు. ఏష ఆదేశ ఉపదేశం అన్నట్టు అందరూ గట్టిగా చెప్పటమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆషాఢ మాసం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం చాంద్రమాన ప్రకారంగా మనకు పౌర్ణమి రోజు ఉంటే దానికి ఆ మాసం పేరు వస్తుంది. చంద్రుడిని అనుసరించి మన జీవనం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం, బారహస్పత్యమానం అని, సౌరమానం అని. అలా ఈ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు మన రామభద్ర క్షేత్రంలో విశేషంగా కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడికి జగద్గురువు కృష్ణుడు. రామచంద్రస్వామి వారిని కూడా జగద్గురవే నమః అని రామాష్టోత్తర శతనామాల్లో మనం అర్చిస్తూ ఉంటాం. అలాంటి జగద్గురువుల సన్నిధిలో వ్యాస భగవానుడు, అదేవిధంగా విశేషంగా గురువు గారి ఆధ్వర్యంలో మనకు జరిగింది. వేదాలు అనంతమైనటువంటి వారు చెప్పిన విధానంగా, గురువు గారు చెప్పిన విధానంగా వ్యాసోత్తిష్టం జగత్ సర్వం. ఆ వేదాన్ని కలియుగంలో తెలుసుకోవడం చాలా కష్టం. మానవులు ఎలా జీవనం ఉంటుంది అంటే, మానవులది అలసులు, ఏమి చేయరు, ఊరికి అలసిపోతారు. మందబుద్ధి పరులు, ఇక్కడే కూర్చుంటాం, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. అల్పతరాయువులు, ఆయుష్ తక్కువనంట. పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు ఎవరు జీవిస్తున్నారు? అలసులు, మందబుద్ధి పరులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. శరీరానికి వస్తే మాత్ర ద్వారా తగ్గుతుంది, కానీ ఇది మనస్సుకు వచ్చింది. ఆశయంగా జీవిస్తే బాగుంటుంది, కానీ అత్యాశ, దురాశ ఇప్పుడు ఎదుటి వారి యందు స్మరణ చేస్తూ జీవిస్తూ ఉంటారట. అలా కాకుండా తన గురించి తాను జీవించాలి, తనను తాను కరింప చేసుకోవాలి. అంటే ఇలాంటి మహత్తరమైనటువంటి గురువుల యొక్క మనకు అనుగ్రహం. అంటే ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే వారు గురు పరంపరను ఆశ్రయిస్తున్నారు. అందులో వేద పండితులు వేదాధ్యయనం చేసి ప్రవచనం చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఎంతో సాధన ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి. అలా అందుకనే ఋగ్వేదం ఋగ్వేద వినీతస్తే, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఋగ్వేదం నేర్చుకున్నటువంటి వారంతా, అధ్యయనం చేసినటువంటి వారంతా క్రమ పద్ధతిగా జీవిస్తారంట, క్రమ పద్ధతిగా మాట్లాడతారు.
వారి వాక్కు ద్వారా మనందరినీ కూడా మనల్ని అనుగ్రహిస్తున్నారు. యజుర్వేదం నేర్చుకున్నటువంటి వారు స్పష్టంగా మాట్లాడతారని, సామవేదం నేర్చుకున్నటువంటి వారు చాలా రససిద్ధి అని అంటారు అన్నట్టు. ఇట్లా ఈ విధానంగా మనందరికీ కూడా అర్థమయ్యే విధానంగా, ఇంతకుముందు వారు చెప్పిన విధానంగా వేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా కూడా మనకు ఉపదేశిస్తూ మనము క్రమబద్ధమైనటువంటి జీవనానికి శ్రీ కశ్యప వేద మందిరం చాలా అద్భుతంగా అది వచ్చే సంవత్సరానికి ఒక మంచి రూపం రావాలని, ఆ వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరంలో మనమంతా కూడా కలిసి గురు పౌర్ణమి మహోత్సవాన్ని అక్కడ మనం చేసుకోవాలని, కర్త కారయిత ప్రేరక అనుమోదక సుకృతేజ సమభాగిన అని అన్నారన్నట్టు. అంటే వారు కాదు కర్త, భగవంతుడు చేస్తున్నాడు. నాహం కర్త హరికర్త అంటాం కదా, అలా ఈ కార్యక్రమానికి మనందరికీ కూడా కర్త అయినటువంటి ఆ భగవంతుడు కారయిత చేవ. ఇప్పటి వరకు వారు చెప్పారు, ఈ భూమిని ఇవ్వడం అంటే నిజంగా ఎంత గొప్ప విషయం అండి. మేము చిన్నగా కోరుకుంటున్నాము అంటే వారు భూమిని తీసుకుంటున్నారు. ఇందులో దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఈ మాధ్యమం ద్వారా, హిందూ ధర్మ చక్రం ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని అనుసరించి, ఎందుచేతనంటే ద్రవ్య శుద్ధి ఉంటేనే వారు అన్నారు, వారు ఒక 2-3 నెలల నుండి నా దగ్గరికి వస్తున్నారు, కానీ భగవంతుడి యొక్క సంకల్పం ద్వారా ఈ రోజు ఆ అగ్రిమెంట్ విషయం ఏదైతే ఉందో భూ సంబంధంగా ఆ విధానంగా తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. అలా ద్రవ్య శుద్ధి ఉంటే గానీ అందులో పాల్గొనలేవండి. కారయిత చేవ ప్రేరక అంటే మీకు తెలిసినటువంటి వారికి అనుమోదక, దీన్ని మాధ్యమం ద్వారా చూస్తూ అనుమోదించేటువంటి వారికి ఈ కశ్యప వేద విద్యా మందిరంలో భాగస్వామ్యం కావాలని, అతి త్వరలో అది పూర్తి కావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుతూ, రామభద్ర క్షేత్రం నుండి తప్పకుండా వారికి ప్రారంభం నుండి మేము ఒక సోదరులాగా తప్పకుండా సంతోష్ కుమార్ ఘనాపాటి గురువు గారికి, అన్నయ్యకి తప్పకుండా రామభద్ర క్షేత్రం తరఫు నుండి అన్ని వేళలా కూడా మేము ఉంటామని కోరుతూ, ఈ అవకాశం నిజంగా వారు రామభద్ర క్షేత్రంలో, మన రామభద్ర క్షేత్రంలో వారు మాని విడదీశారు. ఇది మన రామభద్ర క్షేత్రంలో వారు ఈ గురు పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం, మీరంతా కూడా రావడము, మేము కూడా సౌందర్యలహరి పారాయణం చేయడము, ఇక్కడ సహస్రచండీ యాగమైంది, జగద్గురువులు శృంగేరి జగద్గురువులు ఈ నాద మండపాన్ని ప్రారంభం చేశారు. ఇలా నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ మండపానికి ఇది గురు పూజతో ప్రారంభమై ఇలా ఈ వేదిక మీద అనేక కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్.